హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశు స్పోర్ట్స్. గైస్, పీకేఎల్ సీజన్ 12 యాక్షన్ కి అయితే మరో 9 days మాత్రమే ఉన్నాయి. ఈ యాక్షన్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి గైస్. అయితే ఈ వీడియోలో వచ్చేసి పీకేఎల్ సీజన్ 12 యాక్షన్ రిలీజ్ అయిన కేటగిరీ ఏ ప్లేయర్స్ ఎవరు, వాళ్ళలో ఏ ప్లేయర్స్ కి క్రోర్పతిస్ అయ్యే సత్తా ఉంది, అలాగే వాళ్ళని ఏ టీమ్స్ టార్గెట్ చేసే ఛాయిస్ ఉందనేది డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా జైపూర్ పింక్ ప్యాంథర్ రిలీజ్ చేసిన స్ట్రాంగ్ రైడర్ అర్జున్ దేశ్వాల్ ఈసారి యాక్షన్ లో కనబడబోతున్నాడు. అర్జున్ దేశ్వాల్ అయితే ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. పీకేఎల్ సీజన్ 11 లో 23 మ్యాచెస్ ఆడితే అందులో 10 సూపర్ 10 చేసి ఏకంగా 227 రేట్ పాయింట్స్ సాధించి సీజన్ లో టాప్ 3 రైడర్ గా ఉండే. అలాంటి ఫామ్ లో ఉన్న అర్జున్ దేశ్వాల్ కోసం ఒకటి కాదు రెండు కాదు ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ పోటీ పడే ఛాయిస్ ఉంది. అలాగే 1CR ని సింపుల్ గా దాటి క్రోర్పతిస్ లిస్ట్ లో ఖచ్చితంగా ఉంటాడు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ FBM యూజ్ చేస్తారంటే అర్జున్ దేశ్వాల్ 1CR టు 1.5 CR మధ్యలో అవైలబుల్ గా ఉంటే జైపూర్ అయితే పక్కాగా అర్జున్ కోసం FBM వాడతారు. నెక్స్ట్ ప్లేయర్ జైపూర్ పింక్ ప్యాంథర్ రిలీజ్ చేసిన అంకుష్ రాథే కూడా సీజన్ 11 లో జైపూర్ కి బెస్ట్ డిఫెండర్ గా ఉండే. ఒక్కో రైడర్ కి చుక్కలు చూపిస్తూ సింపుల్ గా ట్యాకిల్ చేస్తుండే. లాస్ట్ సీజన్ లో 68 ట్యాకిల్ చేసి టీమ్ కి అండగా నిలిచాడు. తిరిగి క్రోర్పతి కావడం కొంచెం కష్టమే, కానీ జైపూర్ అయితే తన కోసం పక్కాగా FBM యూజ్ చేసి టీమ్ లోకి తిరిగి తెచ్చే ఛాయిస్ అయితే చాలా వరకు ఉన్నాయి. చూడాలి మరి జైపూర్ FBM యూజ్ చేస్తుందో లేక అంకుష్ వేరే టీమ్ లోకి వెళ్తాడు. ప్లేయర్ వచ్చేసి బెంగాల్ వారియర్స్ రిలీజ్ చేసిన ఫజల్ అత్రాచలి ఎంత స్ట్రాంగ్ డిఫెండర్ మనందరికి తెలిసిన విషయమే. మెయిన్ గా సూపర్ ట్యాకిల్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు మాత్రం రైడర్ ని వదిలే ప్రసక్తి ఉండదు. లాస్ట్ సీజన్ లో కూడా 19 మ్యాచెస్ ఆడితే ఏకంగా 8 సూపర్ ట్యాకిల్స్ అలాగే 3 ఐఫైస్ చేసి టోటల్ గా 59 ట్యాకిల్ చేసి టీమ్ కి తన నుంచి 100% ఇచ్చాడు. ఫజల్ నుంచి అయితే లాస్ట్ సీజన్ అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే రాలేదని చెప్పాలి. ఈసారి యాక్షన్ లో తనని తీసుకోవడానికి కేవలం కొన్ని టీమ్స్ మాత్రమే ఇంట్రెస్ట్ చూపించే ఛాయిస్ ఉంది. అలాగే తన ఎక్కువ ప్రైస్ కూడా అమ్ముడుపోకపోవచ్చు. గాయస్, మీరు కామెంట్ చేయండి ఫజల్ అత్రాచలి యాక్షన్ లో ఏ టీంకి వెళ్తాడని. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి తెలుగు టైటన్స్ రిలీజ్ చేసిన హై ఫ్లైయర్ పవన్ షరావత్ విషయంలో ఈసారి టీమ్స్ అన్ని కొంతవరకు ఆలోచించే ఛాయిస్ ఉంది. ఎందుకంటే తన ఇంజురీస్ వల్ల పీకేఎల్ 9 లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఇన్ పీకేఎల్ హిస్టరీ 2.26 CR కి తమిళ సొంతం చేసుకుంది. కానీ తన ఫస్ట్ మ్యాచ్ లోనే ఇంజురీతో సీజన్ మొత్తం రూల్ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత పీకేఎల్ లెవెల్లో కూడా యూపీదాస్ తో మ్యాచ్ లో మైనర్ ఇంజురీతో 9 మ్యాచెస్ ఆడలేకపోయాడు. ఒకవేళ ఇంజురీ కాకుండా ఆ మ్యాచెస్ లో ఆడింటే మాత్రం తెలుగు టైటన్స్ పక్కాగా టాప్ 6 లో ఉంటుండే. ఇంజురీ అయినా కూడా 13 మ్యాచెస్ లో ఆడితే 8 సూపర్ 10 చేసి మ్యాచ్ కి 10 రేట్ పాయింట్స్ చొప్పున 129 రేట్ పాయింట్స్ చేశాడు. ఆ 2 ఇంజరీస్ వల్ల కొన్ని టీమ్స్ అయితే ఆలోచించే ఛాయిస్ ఉంది. అయినా కూడా యాక్షన్ లో గట్టి పోటీ జరగనుంది. మినిమం 5 to 6 టీమ్స్ అయితే పక్కాగా పోటీ పడతాయి. అందులో బెంగళూరు బుల్స్ అయితే టాప్ లో ఉంటది. ఈ సీజన్ లో ఎలాగైనా పవన్ కోసం అయితే టార్గెట్ చేస్తారు. తెలుగు టైటన్స్ FBM యూజ్ చేయాలంటే 1CR to 1.5 CR మధ్యలో ఉంటే FBM యూజ్ చేసే ఛాయిస్ ఉంది. చూడాలి పవన్ షరావత్ హ్యాట్రిక్ సీజన్ తెలుగు టైటన్స్ లో ఉంటాడో లేదో. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి తెలుగు టైటన్స్ రిలీజ్ చేసిన విజయ్ మాలిక్ ని తెలుగు టైటన్స్ రిటర్న్ చేసింది అనుకున్నాం, కానీ సర్ప్రైజింగ్లీ తనని రిలీజ్ చేశారు. నాకు తెలిసి తన కెపాసిటీ తెలుసుకునేందుకు విజయ్ మాలిక్ రిలీజ్ అయి ఉంటాడు. విజయ్ మాలిక్ కూడా లాస్ట్ సీజన్ లో దుమ్ము రేపాడు. టీమ్ లో పవన్ లేనప్పుడు టీం ని ముందుని నడిపించి అటు రైడింగ్ లో క్యాప్టెన్సీలో సూపర్ గా పర్ఫార్మ్ చేశాడు. సీజన్ లో 7 సూపర్ 10 చేసి 172 రేట్ పాయింట్స్ సాధించాడు. దీని కోసం అయితే 50% ఆఫ్ టీమ్స్ యాక్షన్ లో పోటీ పడే ఛాయిస్ ఉంది. అలాగే 1CR ని దాటే ఛాయిస్ కూడా ఉంది. ఒకవేళ విజయ్ మాలిక్ 70 lakhs to 1CR మధ్యలో యాక్షన్ లో అవైలబుల్ గా ఉంటే తెలుగు టైటన్స్ అయితే పక్కాగా FBM యూజ్ చేసి మళ్ళీ టీమ్ లోకి తెస్తారు. నెక్స్ట్ ప్లేయర్ యూపీఎస్ రిలీజ్ చేసిన భరత్ హుడా అయితే పీకేఎల్ సీజన్ 11 లో చాలా విఫలమయ్యాడు. తనకు పెట్టిన 1.30 CR కి ఎలాంటి న్యాయం చేయలేకపోయాడు. 23 మ్యాచెస్ ఆడితే కేవలం 103 రన్స్ మాత్రమే చేసి యూపీదాస్ ని చాలా నిరాశపరిచాడు. అందుకే పీకేఎల్ 12 కి యూపీదాస్ రిలీజ్ చేశారు. భరత్ హుడా కోసం అయితే కొన్ని టీమ్స్ యాక్షన్ లో పోటీ పడే ఛాయిస్ ఉంది, కానీ లాస్ట్ సీజన్ లో 1CR వరకు అయితే పోయే ఛాయిస్ అస్సలు లేదు. 40 to 70 lakhs మధ్య ఉండే ఛాయిస్ చాలా ఎక్కువగా ఉంది. అలాగే యూపీఎస్ కూడా FBM యూజ్ చేయనట్లే. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి దబాంగ్ ఢిల్లీ స్ట్రాంగ్ రైడర్ ఆషు మాలిక్ అయితే లాస్ట్ 2 సీజన్స్ నుంచి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఎక్కడ తగ్గకుండా ఎదురు టీమ్స్ కి చుక్కలు చూపిస్తూ సింపుల్ గా పాయింట్స్ తెచ్చేవాడు. లాస్ట్ సీజన్ లో కూడా 23 మ్యాచెస్ ఆడితే 8 సూపర్ రైడ్స్ అండ్ 18 సూపర్ 10 చేసి ఏకంగా 262 రేట్ పాయింట్ చేసి సీజన్ లో టాప్ 2 రైడర్ గా ఉన్నాడు. అలాంటి స్ట్రాంగ్ రైడర్ అయిన ఆషు మాలిక్ కోసం అన్ని టీమ్స్ పోటీ పడే ఛాయిస్ 100% ఉంది. అలాగే ఆషు మాలిక్ యాక్షన్ లో సింపుల్ గా 1CR ని దాటి క్రోర్పతిస్ లిస్ట్ లో పక్కా ఉంటాడు. దబాంగ్ ఢిల్లీ FBM యూజ్ చేయదా అంటే కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే ఆషు మాలిక్ FBM యూజ్ చేసేంత పర్సులు అవైలబుల్ గా ఉండడం కష్టమే. మినిమం 1.5 CR నుంచి 2 CR వరకు వెళ్లే ఛాయిస్ ఉంది. చూద్దాం మరి ఆషు మాలిక్ సీజన్ 12 యాక్షన్ లో ఎంత పర్సుకు వెళ్తాడనేది. నెక్స్ట్ రిలీజ్ ప్లేయర్ వచ్చేసి అగైన్ దబాంగ్ ఢిల్లీ నుంచి యోగేష్ దయ్యా కూడా డిఫెండింగ్ లో ఒక్కో రైడర్ కు చెమటలు పట్టించే సత్తా ఉన్న ప్లేయర్. లాస్ట్ సీజన్ లో 10 సూపర్ ట్యాకిల్స్ అలాగే 5 ఐఫై చేసి టోటల్ గా 75 ట్యాకిల్ చేసి టీమ్ కి డిఫెండింగ్ నుంచి ఫుల్ సపోర్ట్ గా ఉండే. ఇంత స్ట్రాంగ్ గా ఉన్న యోగేష్ దయ్యా కోసం
పక్కగా హాఫ్ టీమ్స్ అయితే యాక్షన్ లో పోటీ పడతాయి. అలాగే తిను కూడా 1 CR దాటే ఛాయిస్ అయితే ఉందనే చెప్పాలి. దబాంగ్ ఢిల్లీ ఏబిఎం యూజ్ చేస్తారంటే 1 CR బిలో యాక్షన్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఏబిఎం యూజ్ చేసే ఛాయిసెస్ అయితే పక్కా ఉన్నాయి. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి పాట్నా పైరేట్స్ నుంచి డిఫెండర్ శుభం షిండే నుంచి అయితే అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు. లాస్ట్ సీజన్ లో కూడా 22 మ్యాచెస్ ఆడితే కేవలం 56 టాకిల్స్ మాత్రమే చేసి అటు పర్ఫెక్ట్ గా కాకుండా ఇటు లూజర్ గా కాకుండా మీడియం రేంజ్ లో పర్ఫామ్ చేశాడు. తన కోసం అయితే 4 to 5 టీమ్స్ అయితే పోటీ పడే ఛాయిస్ ఉంది. అలాగే పాట్నా పైరేట్స్ కూడా ఏబిఎం యూజ్ చేసే ఛాయిస్ అయితే ఉంది. దీనైతే 1 CRకి వెళ్ళడం అనేది కొంచెం కష్టమే అని చెప్పాలి. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి అగైన్ ఫ్రమ్ పాట్నా పైరేట్స్ దీపక్ సింగ్ అయితే లాస్ట్ సీజన్లో 64 ట్యాకిల్ చేసి టీంకి కొంచెం సపోర్ట్గా ఉండే. 64 ట్యాకిల్స్ అంటే ఓకే, పర్వాలేదు, కొంచెం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన కోసం అయితే 1 CR పెట్టే టీం అయితే లేకపోవచ్చు, కానీ 5 to 6 టీమ్స్ అయితే పక్కాగా పోటీ పడతాయి. అలాగే పాట్నా పైరేట్స్ కూడా ఏబిఎంకి అవైలబుల్గా ఉంటే పక్కాగా ఏబిఎం యూజ్ చేస్తారు. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి అగైన్ ఫ్రమ్ పాట్నా పైరేట్స్. తను వచ్చేసి PKL సీజన్ 11 టాప్ రైడర్ దేవాంగ్ దలాల్. సీజన్ 11లో ఒక్కో టీంకి చుక్కలు చూపించి 18 సూపర్ 10s అలాగే 8 సూపర్ రైడ్ చేసి టోటల్గా 301 రేట్ పని చేసి సీజన్లో టాప్ రైడర్గా ఉండడమే కాదు, పాట్నా పైరేట్స్ ని ఫైనల్ వరకు తీసుకురావడంలో కీ రోల్ ప్లే చేశాడు. సీజన్లో టాప్ రైడర్ అయిన దేవాంగ్ దలాల్ కి PKL 12 యాక్షన్ లో చాలా గట్టి పోటీ జరగనుంది. ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ అయితే తన కోసం పోటీ పడతాయి. అలాగే 1 CR ని కూడా సింపుల్ గా దాటే ఛాయిస్ ఉంది. పాట్నా పైరేట్స్ కి అయితే ఏబిఎం యూజ్ ఛాయిస్ అస్సలు ఇవ్వడు. చూడాలి మరి సీజన్ 11లో టాప్ రైడర్ దేవాంగ్ దలాల్ ఎంత పర్సుకెళ్తాడనేది. లాస్ట్ ప్లేయర్ ఫ్రమ్ కేటగిరీ ఏ హర్యానా షెల్లర్స్ రిలీజ్ చేసిన టాప్ డిఫెండర్ మొహమ్మద్ రెజా షెదలు. PKL సీజన్ 10 and 11 2 సీజన్లో 2 CR కన్నా ఎక్కువ పార్ట్స్కి అమ్ముడుపోయి పుణె పాల్టాన్స్ అండ్ హర్యానా షెల్లర్స్ ఛాంపియన్స్ కావడంలో కీ రోల్ ప్లే చేశాడు. అంతేకాకుండా లాస్ట్ 2 సీజన్స్ నుంచి తను ఏ టీంలో ఉంటే ఆ టీంకి ట్రోఫీ తెప్పించి పెట్టాడు. అంతేకాకుండా సీజన్ 11లో సింపుల్గా ఒక్క ప్లేయర్ని పట్టేసి సీజన్లో టాప్ డిఫెండర్గా ఉన్నాడు. అలాంటి రెజా PKL 12లో కూడా మరోసారి 2 CR పర్సన్ దాటే ఛాయిస్ అయితే పక్కా ఉంది. అలాగే PKL 12లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా ఉండే ఛాయిస్ కూడా ఉంది. అలాగే తన కోసం ఆల్ 12 టీమ్స్ అయితే ఒకటి పక్కా పడతాయి. ఎట్లయినా చేసి తెలుగు టైటాన్స్ రెజాని టార్గెట్ చేసి యాక్షన్ లో కొంటే తెలుగు టైటాన్స్ కి ఇంకా తిరిగే ఉండదు. చూద్దాం మరి మొహమ్మద్ రెజా షెదలు సీజన్ 12 కి ఎంత పర్సుకి వెళ్తాడు, అలాగే ఏ కొత్త టీం కి వెళ్తాడు అనేది మరో 9 days లో తెలిసిపోతుంది. ఇది గాయస్ PKL సీజన్ 12 కోసం రిలీజ్ అయిన కేటగిరీ ఏ 12 ప్లేయర్స్. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.